శంకరవర ప్రసాద్ గారు ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు. గొంతు కూడా పోయింది మాకు అరిచి అరిచి. బాస్ చించా వింటేజ్ బాస్ ఇంకా అంతే. 70 సంవత్సరాలు పైపడ్డా కూడా అదే మాసు, అదే గ్రేసు. ఈ లెవెల్ ఆఫ్ డాన్స్, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్ మామూలుగా పిచ్చిక్కింది మాట. ర్యాంప్ అంతే. ఆ చరిష్మా బాస్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్స్, గరాన మొగుడు లాంటి డాన్స్. థియేటర్ మొత్తం డాన్స్ లే అందరూ. ఉందన్న ముసలి తాతైనా లేచి ఆడాలి. సార్ బాస్ అంటే బాస్ ఆయన ఏం చేసినా ట్రెండ్ అవుతారు సార్. అదిరిపోయిందన్న. బ్లాక్ బస్టర్ మూవీ. కామెడీ, డాన్స్, టైమింగ్, యాక్షన్, ఎవ్రీథింగ్ బాగుంది. స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్. సంక్రాంతికి సూపర్ హిట్ ఫిలిం ఇచ్చారు. బాగుందమ్మా, చాలా బాగుంది. సూపర్ ఫ్యామిలీ ఫన్. బెటర్ బిహేవియర్. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. పేరు చూపించి మాట్లాడతావు, ఏమనుకుంటున్నావు? పెళ్ళైన ప్రతి ఒక్కరిని బాధలు చూపించండి అనిల్ రావిపూడి. నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు ప్లీజ్. అనిల్ రావుపూడి గారికి కనిపిస్తే మాత్రం ముందుగా గుడి కట్టిస్తారు. కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సూపర్ ఉంది. చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చూసాం. ఏంటి చాలా రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసి. బ్లాక్ బస్టర్. ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయబడి. అనిల్ రావుపూడి గారు మీరు మామూలు కాదండి. ఇంకొక 10 సంక్రాంతులు కూడా ఆయన చేస్తే. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తను బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. అనిల్ రావుపూడి ఇప్పుడు #1 ఫ్యామిలీ డైరెక్టర్. చిరంజీవి అంత స్మార్ట్ గా ఉన్నాడు. బీజం అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఫైట్ చాలా బాగా చేశారు. ఎనర్జీ బాగా పెరిగింది ఇప్పుడు. ఇంకా మెగా ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉండిద్దో అది చూపెట్టాడు. సంక్రాంతికి అనిల్ రావిపూడి ఖచ్చితంగా ఉండాలి. మెగా విక్టరీ హిట్. ఇంకా వెంకటేష్ వచ్చాక ఇట్స్ లైక్ మూవీ వెంట్ టు అనదర్ లెవెల్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్నాం, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నాడు. దుమ్ము లేపేస్తారు ఇద్దరు, అసలు మామూలుగా లేదు సినిమా. మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? చార్మింగ్ క్రేజీ కాంబినేషన్ అంటారు కదా అట్లాగా. ఇద్దరు ఒకటేసారి కూడా మాత్రం ఎక్సలెంట్. అదిరిపోతే సంక్రాంతి, అదిరిపోయింది సంక్రాంతి. నిజంగా అనిల్ రావిపూడి గారు, మీరు ఇంత సినిమా చేస్తున్నప్పుడు కొంచెం మా గురించి కూడా ఆలోచించాలండి. అంటే కొంచెం ఒక స్క్రీన్ పైన ఇటు చిరంజీవి గారు, అటు వెంకటేష్ గారు, అంత వింటేజ్ లుక్స్, ఆ ఎనర్జీ ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపించిందో తెలుసా. మేము ఒక్కసారిగా ఎలా తట్టుకుంటాం ఇంత ఎనర్జీని, ఇంత చామ్ని ఆన్ స్క్రీన్ అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ మెగా ఫ్యాన్స్ అనే కాదు, విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఇది డెఫినెట్గా ఒక విందు అని చెప్పాలి. నిజంగా మనకి మనశంకర వరప్రసాద్ గారు సినిమా భుక్తాయసాన్ని ఇచ్చిన విందు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే అంత ఓవర్వెల్మింగ్గా, అంత ఎక్సైటెడ్గా సినిమా థియేటర్ నుంచి బయటికి కూడా రావడం జరిగింది. సో ఎస్, లాడ్ ఆఫ్ మెమరీస్ని ఇచ్చిన సినిమాగా మనకి మనశంకర వరప్రసాద్ గారు చాలా కాలం గుర్తుండిపోతుంది. అండ్ వింటేజ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది ఈ సినిమా అని చెప్పాలి. చిరంజీవి గారిని చూసే కొద్దీ మనకు పైకా దొంగ మొగుడు, ఘరానా మొగుడు, అన్నయ్య అన్నీ అలా గ్యాంగ్ లీడరు, ఆ గెటప్లు, ఆ స్టెప్పులు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. సో కాబట్టే ఈరోజు ఇన్ని కలెక్షన్లు, ఇంత పబ్లిక్ రెస్పాన్స్, ఇంత పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ